ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని. మరి ఈ 5 సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఎలక్షన్ల కోసమని కుంభకర్ణుడు నిద్రలేసినట్టు ఇప్పుడు మీరు నిద్రలేసి హడావిడిగా 6,000తో డిఎస్సి, ఒక దగా డిఎస్సి. అసలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు. 23,000 ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్ తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం 30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. 30,000 ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సి వేసుండొచ్చు మీరు. కానీ ఒక మెగా డిఎస్సి వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సి కాదు అని ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఇచ్చారు. మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇది దగా చేయడం కాదా? మీరు దగా ముఖ్యమంత్రి కాదా? అది కూడా ఎలా వేశారు? ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణుల్లో నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతూ ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. కేవలం 30 రోజులే ఉంది. నిన్న ఒక బిడ్డతో మాట్లాడాం, డిఎస్సి ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని. ఆ అబ్బాయి చెప్పిన మాట, అక్క డిఎస్సికి మేము కనీసం 150 పుస్తకాలు చదవాలి, మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి 26 రోజులు మాత్రమే. అంటే ప్రతి రోజు ఒక 5-6 పుస్తకాలన్నా చదవాలి. ఉట్టి చదవడం కాదు, టైంపాస్ కు చదవడం కాదు, చదివి అవి బుర్రకు ఎక్కించుకోవాలి, మగప్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము? మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగులు తీసుకుంటున్నారు, కోచింగులు తీసుకుంటున్నారు బిడ్డలు. హఠాత్తుగా 26 రోజులు 30 రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి? ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు, ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు, ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? కనీసం ఆ మాత్రం ఇంకితమైనా మీకు ఉండక్కర్లేదా? ఆ పేపర్ అమ్మా, ఒక్క నిమిషం. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారే, పట్టపగలే పచ్చి అబద్దాలు చెప్పడానికి కనీసం నిస్సిగ్గుగా మాట్లాడడానికైనా మీకు కొంచెమైనా ఉండాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీటు. ఈ షీటులో అంట వారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు 1,84,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,000, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షలు. ఇవన్నీ కలిపంట 6 లక్షలంట. ఈ 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట. ఏది? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట. ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు 1,84,000 ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ 1,04,000 ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా? ఇక్కడ 1,21,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే 1,21,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ముందు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవీ చేయకుండా 1,21,000 ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక 51,000 ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు. అవి ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీలలో ఇవేవీ లేవు. అంటే 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి.